ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తే ఇతరత్ర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఇరాన్ నుంచి ఇంతకుముందు ఇండియా కొనుక్కునేది. వెనిజులా నుంచి కొనుక్కునేది. ఇరాన్ నుంచి అయితే చాలా ఎక్కువగా కొనుక్కునేది. అమెరికా ఆంక్షలు అంటే ఇరాన్ నుంచి ఎవరు కొనుక్కోవద్దని చెప్పడంతో ఇండియా అప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేసింది. ఇప్పటికిప్పుడు ఇండియా రష్యా నుంచి కొనుక్కునే ఆయిల్ దాదాపు 3 మిలియన్ బ్యారెల్స్ పైనే ఉంటదనమాట. ఇప్పటికిప్పుడు ఒపెక్ దేశాలు కూడా అంత స్పేర్ ఆయిల్ పెట్టుకొని ఓవర్‌నైట్ ఇండియాకి రష్యా దగ్గర నుంచి ఆపేస్తే ఇండియాకి అంత ఆయిల్ సప్లై చేయలేమనమాట. సో, ట్రంప్ ఏదైతే కోరుతున్నాడో ఇండియా ఇమ్మీడియేట్‌గా ఆపేయాలి. నేను చెప్పంగానే వినాలి అంటే క్షణాల మీద అది అయిపోదు. దాంతో పాటు ఇండియా, రష్యా అనేవి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అనమాట. ఈ టైంలో ఇప్పుడు కాదు. ఇండియా చాలా సంవత్సరాల నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. ఇది కొత్త కాదు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టలేదనమాట. ఇంతకుముందు కూడా ఇండియా రష్యా దగ్గర నుంచి S-400 కొన్నప్పుడు కాట్సా విధిస్తామని చెప్పి అమెరికా అప్పట్లో చెప్పినా సరే విధించలేకుండా ఇండియాకి స్పెషల్ వేవర్ ఇచ్చిందనమాట. ఇప్పుడు ఇండియా సడెన్‌గా డిస్కౌంటెడ్ ఆయిల్ కొనుక్కోవడం రష్యా నుంచి ఆపేసి పక్క దేశాలకెళ్తే అంత ఆయిల్ సప్లై ప్రొవిజన్స్ కూడా ఇప్పుడు లేవు. అంతేకాదు ఇండియాకి అంత తక్కువ రేట్‌కి ఆయిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇతర దేశాలు ఆ తక్కువ రేట్‌కి ఇండియాకి ఇవ్వలేవన్నమాట. దాంతో పాటు ఇండియన్ ఎకానమీకి ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వటానికి. ఇవన్నీ చూస్తే ఇండియా ఇప్పటికిప్పుడు రష్యన్ ఆయిల్ కొనటం ఆపలేదన్నమాట.